హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లందరికీ ఈ మే నెల పెన్షన్‌ల పే స్లిప్‌లలో గల తాజా మార్పులు అయితే రావడం జరిగింది. అవేంటని పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే పెన్షన్‌ల కమ్యుటేషన్ మరియు దాని రికవరీ ప్రక్రియ అండి. సో, ఈసారి మనకు పెన్షనర్స్ యొక్క పే స్లిప్స్ అనేవి ఈరోజు మార్నింగ్ నుంచి అంటే 29వ తేదీ ఎర్లీ మార్నింగ్ 12 ఏఎం నుంచే డౌన్‌లోడ్ అవ్వడం ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. ఈసారి పే స్లిప్‌లలో అయితే కొన్ని మార్పులు చోటు చేసుకోవడం జరిగిందండి. సో, అవేంటంటే సీవీపీ రికవరీ పునఃప్రారంభం అయితే జరిగింది. దాని తాలూకా అరియర్స్ కూడా ఎవరికైతే పెండింగ్‌లో ఉన్నాయో, ఈ 6 నెలల పాటు అరియర్స్ అవి కూడా ఈ యొక్క అరియర్స్ రూపంలో రికవరీ అయితే మొదలైందనమాట. మరి అలాంటి కేసెస్‌లో ఎలా ఈ రెండిటిని డిడక్ట్ చేస్తున్నారు? సో, దీని కథ ఏందనేది పూర్తిగా తెలుసుకుందాము. అలాగే పెన్షనర్లు తమ పెన్షన్‌లో కొంత భాగాన్ని ముందుగానే ఏకమొత్తంగా తీసుకోవడాన్ని కమ్యుటేషన్ అంటాము. ఇలా తీసుకున్న మొత్తాన్ని ప్రభుత్వం నిర్దిష్ట కాల వ్యవధిలో అంటే 15 సంవత్సరాలు రికవరీ అనేది చేస్తుంది. ఈ రికవరీ ప్రక్రియ ఎలా ఉంటుందంటే ప్రతి నెల నెలవారీ రికవరీ. ప్రతి నెల పెన్షనర్ యొక్క పెన్షన్ నుంచి 2 రకాల కోతలు ఉండవచ్చు. నెలవారీ కమ్యుటేషన్, రెగ్యులర్ మంత్లీ కమ్యుటేషన్. ఇది పెన్షనర్ కమ్యూట్ చేసుకున్నందున గాను ప్రతి నెల వారి పెన్షన్ నుంచి తగ్గించబడే నిర్దిష్ట మొత్తము. ఈ మొత్తం సాధారణంగా 15 సంవత్సరాల పాటు రికవర్ చేయబడుతుంది. రెండవది అదనపు రికవరీ, అడిషనల్ రికవరీ ఇన్‌స్టాల్‌మెంట్. కొన్ని ప్రత్యేక సందర్భాలలో లేదా గతంలో సర్దుబాటు చేయాల్సిన మొత్తాలు ఉంటే వారి నెలవారీ కమ్యుటేషన్‌తో పాటు అదనంగా కొంత మొత్తాన్ని కూడా రికవరీ చేయవచ్చు. ఉదాహరణకు ఒక పెన్షనర్ విషయానికి వస్తే వారి నెలవారీ సాధారణ కమ్యుటేషన్ తగ్గించాల్సిన మొత్తము అంటే వారి పెన్షన్ నుంచి ప్రతి నెల కమ్యుటేషన్ కింద తగ్గించే మొత్తం రూ. 6,000 అనుకున్నట్లయితే అదనంగా గతంలో అడ్జస్ట్ చేయాల్సినటువంటి లేదా ప్రత్యేకంగా రికవరీ చేయాలి అని నిర్ణయించినటువంటి ఒక మొత్తం ఉంది అనుకుందాము. అంటే గతంలో అరియర్స్ ఉందని అయితే అనుకున్నాము. అంటే మనకు రీసెంట్‌గా 6 నెలల పాటు కాంపిటీషన్ రికవరీ అనేది నిలిపివేశారు. సో, అవి అరియర్స్ కిందకైతే వెళ్తాయన్నమాట. సో, ఈ యొక్క 6 నెలల అరియర్స్ విలువ వచ్చేసి 36,000 అవుతుంది. ఎందుకంటే నెలకు 6,000 చొప్పున 6,000 ఇంటూ 36,000 6 నెలలు ఇంటూ 6,000 36,000 అవుతుంది. సో, ఈ 36,000ను అదనంగా రికవరీ చేయాల్సి వస్తే ఈ మొత్తాన్ని 12 సమాన వాయిదాల్లో అయితే విభజిస్తారనమాట. 12 ఇన్‌స్టాల్‌మెంట్ ప్రక్రియలో రికవరీ అయితే చేయాలని ప్రభుత్వం నిర్ణయిస్తే ప్రతి నెల అదనంగా రూ. 3,000. సో, 36,000 డివైడెడ్ బై 12 చేసినప్పుడు మనకు రూ. 3,000 అవుతుంది. కాబట్టి అదనంగా ఈ 3,000 6,000తో పాటు అదనంగా రూ. 3,000 రికవరీ చేస్తారు. సో, పెన్షనర్ యొక్క ప్రతి నెల పెన్షన్ నుంచి రికవరీ అయ్యే మొత్తము రెగ్యులర్ నెలవారీ కమ్యుటేషన్ 6,000 అదనపు రికవరీ వాయిదా 3,000 మొత్తం కలిపి నెలవారీ రికవరీ అనేది రూ. 9,000 అవుతుంది. సో, ముఖ్యాంశాలు పెన్షనర్ మరణిస్తే ఒకవేళ కమ్యుటేషన్ రికవరీ జరుగుతున్న సమయంలో పెన్షనర్ మరణిస్తే వారి కుటుంబానికి చెల్లించే కుటుంబ పెన్షన్ నుంచి ఎలాంటి కమ్యుటేషన్ రికవరీ అనేది ఫ్యామిలీ పెన్షనర్స్ నుంచి చెయ్యరనమాట. ఎందుకంటే పెన్షనర్ తదనంతరం వచ్చేది ఫ్యామిలీ పెన్షన్. సో, పెన్షనర్‌కి 50% బేసిక్‌లో అయితే రావడం జరుగుతుంది. మరి ఫ్యామిలీ పెన్షనర్‌కి నార్మల్ ఫ్యామిలీ పెన్షన్ వచ్చేసి 30% అనమాట. అంటే మనకి పెన్షనర్స్‌కి ఏదైతే వచ్చేదో పెన్షనర్స్‌కి ఈ యొక్క 50,000 వస్తుందని అనుకుందాము ఫర్ ఎగ్జాంపుల్ పెన్షన్‌గా. సో, 50,000 అనుకుందాం ఫర్ సపోజు. సో, పెన్షనర్ మరణిస్తే ప్రభుత్వం ఇంత చెల్లించదు. ప్రభుత్వం నార్మల్ పెన్షన్ కింద 30,000 మాత్రమే చెల్లిస్తుందనమాట ఫ్యామిలీ పెన్షనర్‌కి. సో, అమౌంట్ కొద్దిగా ఎక్కువ ఉండొచ్చు. సో, దాని పర్సెంటేజ్ విషయంకొస్తే ఈ విధంగా ఉంటుంది కాబట్టి, ఈ యొక్క నార్మల్ పెన్షన్‌లో ఆల్రెడీ స్టెప్ డౌన్ అయిపోయిందనమాట. పెన్షన్ అనేది కోత పడిపోయింది. 20% తగ్గిపోయింది. సో, ఇక్కడ రికవరీ చేయడానికి ఇంకా ఏముండదు కాబట్టి, ప్రభుత్వము ఇచ్చే అమౌంటే తగ్గిచ్చేసింది కాబట్టి, ఆ అమౌంట్ ప్రభుత్వానికి మిగిలినట్టే కాబట్టి, సో, సర్వీస్ పెన్షనర్
సీవీపీ కమ్యూటేషన్ చేసిన 40% గరిష్టంగా కమ్యూట్ చేసి, ఒక్క నెల తిరిగి చెల్లించకున్నా గూడా ఫ్యామిలీ పెన్షనర్స్ నుంచి ఎట్టి పరిస్థితుల్లో రికవరీ చెయ్యరు. ఎందుకంటే నార్మల్ ఫ్యామిలీ పెన్షన్ అనేది 30% మాత్రమే ఉంటుంది. 30% మాత్రమే ఉంటుంది. అదే సర్వీస్ పెన్షనర్ ఉండగా ఆయన సీవీపీ కమ్యుటేషన్ రికవరీకి చెల్లిస్తూ ఉంటారు కాబట్టి ఆయనకు 50% ఉంటుంది. కాబట్టి ఆయన చెల్లిస్తారు. సో, ఆల్రెడీ తగ్గించారు కాబట్టి దీంతో కమ్యుటేషన్ తగ్గిస్తే ఇంకేం మిగలదు ఇక్కడ అన్నమాట. గరిష్టంగా 40% కమ్యూట్ చేసినప్పుడు ఈ యొక్క అమౌంట్‌లోంచి ఏమీ రాదు పెద్దగా. సో, కాబట్టి అలా రికవరీ చెయ్యరు. సహేతుకము కాదు కాబట్టి. అలాగే కొన్ని సందర్భాల్లో ఫ్యామిలీ పెన్షనర్‌కి గూడా 50% ఆహ్, వస్తుందనమాట. అంటే నార్మల్ పెన్షనర్‌కొచ్చే సర్వీస్ పెన్షనర్స్‌కొచ్చే అమౌంటే వస్తుంది. అది ఏ సందర్భాల్లో అంటే అది ఎన్హాన్స్‌డ్ ఫ్యామిలీ పెన్షన్ అంటాము. ఇది టైమ్ పీరియడ్ అనమాట. కొంతకాలం వరకు మాత్రమే చెల్లిస్తారు. తర్వాత ఆటోమేటిక్‌గా అది 30% నార్మల్ పెన్షన్ కిందకైతే ఎళ్ళిపోతుందనమాట ఫ్యామిలీ పెన్షనర్స్‌లో. 30% నార్మల్ ఫ్యామిలీ పెన్షన్ కిందకైతే కన్వర్ట్ అయిపోతుంది. సో, ఆ విధంగా కొన్ని ఆహ్, బెనిఫిట్స్ అయితే తక్కువుంటాయి కాబట్టి, ఇలాంటి యొక్క అదనపు బాధ్యతలనైతే ఫ్యామిలీ పెన్షన్ నుంచి తొలగించడం జరిగిందనమాట. అంటే రికవరీ చెయ్యరు ఎట్టి పరిస్థితుల్లో గూడా. రిమైనింగ్ అన్నీ సేమ్ టు సేమ్. ఇకపోతే కమ్యుటేషన్ కాలపరిమితి 15 సంవత్సరాలు ముగింపు దశలో ఒకవేళ ఎవరైనా సాధారణంగా కమ్యుటేషన్ చేసి రికవరీ 15 సంవత్సరాల కాలం ఉంటుంది. ఒకవేళ ఈ 15 సంవత్సరాల కాల పరిమితిలో మరో 2 లేదా 3 నెలల్లో పూర్తి అవుతుంది అనుకుందాము. అలాంటప్పుడు ఆ మిగిలిన 2 లేదా 3 నెలలకు సంబంధించిన కంప్యూటేషన్ మొత్తాన్ని ఒకేసారి రికవర్ చేస్తారు. అంటే మనకు ఈ మంత్‌తో 15 నెలలు పూర్తవుతాయి. అంటే 179 నెలలు కట్టారు. 180వ నెలలో ఇంకా 3 ఇన్స్ 3 ఇన్‌స్టాల్‌మెంట్స్ ఉన్నాయి. అంటే ఇంకా 3 నెలల ఆయన అమౌంట్ కట్టాల్సి వస్తే, సో, 3 నెలల ఆయన అమౌంటు డిడక్ట్ చేస్తారనమాట కమ్యుటేషన్ రూపంలో. 180 మంత్స్ అంటే 180 మంత్స్‌లో కంప్లీట్‌గా రికవరీ అనేది పూర్తయిపోవాలి. లాస్ట్ మంత్‌లో మొత్తం అయితే క్లియర్ చేస్తారనమాట. అంటే మొత్తం రావాల్సినంత ప్రభుత్వం తీసేసుకుంటుంది. తర్వాత ఉదాహరణకు ప్రతి నెల 6,000 చొప్పున కమ్యుటేషన్ రికవరీ అవుతుంటే చివరి 3 నెలలు ఉంటే సో, ఈ యొక్క రూ. 18,000 ఒకేసారి రికవరీ చేసి ఆ తర్వాత నెల నుంచి కమ్యుటేషన్ ఏదైతే ఉందో సో, 181 నెల నుంచి పూర్తి పెన్షన్‌నయితే చెల్లిస్తారనమాట. గమనిక. ఈ వివరాలన్నీ సాధారణంగా అవగాహన కోసమే కమ్యుటేషన్ మరియు దాని యొక్క రికవరీకి సంబంధించి నిర్దిష్ట నియమ నిబంధనలు, ప్రభుత్వ ఉత్తర్వులు మరియు వ్యక్తిగత కేసుల ఆధారంగా మారవచ్చు. కావున పెన్షనర్స్ తమకు సంబంధించిన పూర్తి వివరాల కోసం సంబంధిత పెన్షన్ పంపిణీ అధికారిని లేదా ట్రెజరీ కార్యాలయాన్నయితే సంప్రదించడం మంచిది.